కనకాపల్లి శ్రీ చైతన్య కాలేజ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాలేజ్లో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన పవన్ కుమార్ విషయంలో న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య తోపులాట జరిగింది. పవన్ కుమార్ ని హాస్టల్లో తోటి విద్యార్థులు కొట్టి చంపేశారని విద్యార్థి కుటుంబ సభ్యులు ఆరోపించారు. బుచ్చయ్యపేట మండలం బంగారుమెట్టకు చెందిన పవన్ కుమార్ హాస్టల్లో ఉండి చదువుకుంటుండగా 3 రోజుల క్రితం తోటి విద్యార్థులు దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే పవన్ సాయి హత్యను పోలీసులతో ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆరోపిస్తున్నారు. శ్రీ చైతన్య కాలేజీలో విజయవాడలో చదువుకోవడానికి వెళ్తే అబ్బాయిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి వాళ్ళకి తల్లిదండ్రులు కూడా ఏమీ చెప్పకుండా కడుపు నొప్పి అని చెప్పి హాస్పిటల్ తీసుకొచ్చి వాళ్ళ కనీసం మేనేజ్మెంట్ కానీ స్టూడెంట్లు కానీ ఎవరు రాకుండా అనాథ సేవంగా తీసుకొచ్చి అక్కడ పడేసి మీ అబ్బాయి చనిపోయాడని తల్లిదండ్రులకి ఫోన్ చేసి చెప్పారు. అది అక్కడ ఉన్న స్టూడెంట్స్ వీడియో కూడా ఉంది. అక్కడ ఉన్న స్టూడెంట్స్ మేనేజ్మెంట్ కలిపి అది అతి దారుణంగా కిరాతంగా కొట్టి చంపారు. అది ఇదంతా మేనేజ్మెంట్ తెలిసి జరిగిందే అని మేము అనుకుంటున్నాము. అంటే ఎట్టి పరిస్థితుల్లోని ఆ మేనేజ్మెంట్ని శిక్షించి ఎవరైతే శ్రీ చైతన్య మేనేజ్మెంట్ యాజమాన్యాన్ని శిక్షించి ఎవరైతే ఈ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా శిక్షించి ఆ బాధిత కుటుంబానికి ఆ అబ్బాయికి ₹1 నష్టపరిహారం ఇవ్వాలా. ఇందులో వాళ్ళ ఫ్యామిలీలో ఒకరికి గవర్నమెంట్ నుంచి ఉద్యోగం ఇచ్చే వరకు మేము మా బీసీ సంఘాల తరఫున, యాదవ్ సంఘాల తరఫున పోరాడతామని చెప్పి ఉదయపూర్వకు తెలియదు. ఫోన్ చేసి మీ అబ్బాయికి పిడిచి వచ్చిందని చెప్పారు బాబు. అదేకండి మా అబ్బాయి పిడిచి రాడబెట్టండి, మా అబ్బాయి పిడిచి అయితే లేదు కదండి అంటే ఏమంటే పిడిచి వచ్చేసిందని చెప్పారండి. అయితే అండి మాది చాలా దూరం ఉండండి, ఫోన్ చేస్తారనేసి మేము మళ్ళీ ఫోన్ పెట్టేశాడండి. అప్పుడు మేము మాకు తెలిసిన అబ్బాయి ఉన్నాడండి. ఆ అబ్బాయి ఫోన్ చేసి తమ్ముడు ఇలా పవన్ కి పిడిచి వచ్చేసిందట, ఒకసారి నువ్వు హాస్పిటల్కి వెళ్ళయ్యా అని ఫోన్ చేశాడండి. మళ్ళీ ఆ ప్రిన్సిపల్ గారు ఫోన్ చేశాడండి. 5 నిమిషాలు పోయిన తర్వాత ఫోన్ చేసి అన్నాడు మీ అబ్బాయి బాగా సీరియస్ ఉంది, మళ్ళీ మీరు బేగా వచ్చేయండి బాబు అని చెప్పాడు. మేము అంత దూరం, చాలా దూరం అండి, మేము రాలేదండి. అక్కడ మా తమ్ముడు తెలిసినాడు ఉన్నాడు, ఆ కుర్రాన్ని తోలెత్తనండి అని పంపించినాడండి. ఆ హాస్పిటల్ చెప్పాడండి, ఆ హాస్పిటల్ పేరు నాకు తెలియదు. ఆ హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్పిటల్లో జాయిన్ చేసుకోలేదట. విజయవాడ శ్రీ చైతన్య కాలేజ్లో విద్యార్థి మృతికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చూసుకుంటే అనకాపల్లి జిల్లాలోనే ఈ రోజు శ్రీ చైతన్య కళాశాల వద్ద పవన్ కుమార్ అనేటటువంటి విద్యార్థికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు, అలాగే విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే 2-3 రోజుల క్రితం ఏదైతే విజయవాడ ప్రాంతం పెనమలూరుకు సంబంధించినటువంటి పరిధిలో ఉన్నటువంటి శ్రీ చైతన్య కళాశాల ఏదైతే ఉందో ఆ శ్రీ చైతన్య కళాశాలలో అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేటకు చెందినటువంటి పవన్ కుమార్ అనేటటువంటి విద్యార్థి చదువుతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ జరిగినటువంటి హాస్టల్లో తోటి విద్యార్థులు జరిగినటువంటి స్వల్ప వివాదంతో అక్కడ ఏదైతే పవన్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే పవన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, లేదా కళాశాల యాజమాన్యం కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే 2 రోజుల క్రితం జరిగినటువంటి ఘర్షణకు సంబంధించినటువంటి ఒక వీడియో ప్రస్తుతం బయటకు రావడంతో ఇదైతే వైరల్ గా మారినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పవన్ కుమార్ తో కొంతమంది విద్యార్థులు ఘర్షణ పడుతున్నటువంటి వీడియో అయితే మనం స్పష్టంగా చూడొచ్చు. అయితే పవన్ కుమార్ ఆ ఘర్షణ పడిన తర్వాత ఏం జరిగిందనేది తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్ కుమార్ అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కళాశాల యాజమాన్యం, ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా సమాచారం అయితే ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే మొన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి నిన్న కుటుంబ సభ్యులంతా కూడా పూర్తిగా ఆందోళన అయితే పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో కుమార్ మృతితో చూసుకుంటే అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే శ్రీ చైతన్య కళాశాలకు సంబంధించినటువంటి మరో బ్రాంచ్ ఏదైతే ఉందో ఈ మరో బ్రాంచ్ లో ఈ రోజు అయితే విద్యార్థి సంఘాలు అలాగే మృతుని కుటుంబ సభ్యులంతా కూడా పూర్తిగా ఆందోళన బాట పట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇటు కుటుంబ సభ్యులు విద్యార్థి సంఘాల మధ్య కూడా స్వల్ప తోపులాట ఘర్షణ కూడా చోటు చేసుకుంది. ముఖ్యంగా చూసుకుంటే పవన్ కుమార్ ని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే
ఆరోపిస్తున్నారు. తమ కుమారుని తోటి విద్యార్థులే కొట్టి చంపిన తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించారు. దీన్ని అక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు లేదా కళాశాల యాజమాన్యం కూడా దాచిపెడుతున్నట్టు కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దాదాపు 4-5 గంటల పాటు కూడా అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి శ్రీ చైతన్య కళాశాల వద్ద విద్యార్థి తల్లిదండ్రులంతా కూడా ఆందోళన బాట పట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కళాశాల యాజమాన్యం వచ్చి వారితో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి పెనమలూరు శ్రీ చైతన్య కళాశాల ఏదైతే ఉందో ఈ శ్రీ చైతన్య కళాశాలకి అయితే ఇక్కడ నుంచి డేట్ విరమించుకొని అక్కడికైతే ఆ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదైతే ఆందోళన ఉందో అక్కడ తమకు సరైన న్యాయం జరగకపోతే మరలా వచ్చి కూడా ఇక్కడ ఆందోళన చేస్తామంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు విద్యార్థి సంఘాలంతా కూడా తెగేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే చూసుకోవచ్చు గతంలో కూడా శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి కళాశాల అరాచకాలన్నీ కూడా ఎప్పటికప్పుడు బయటపడినటువంటి పరిస్థితి ఉంది. విశాఖలో కూడా చాలా సార్లు శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి కళాశాలలో విద్యార్థులంతా కూడా మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ జరిగేటటువంటి హాస్టల్ వాతావరణం కావచ్చు లేదా విద్యకు సంబంధించినటువంటి వాతావరణం కావచ్చు ఇదంతా కూడా పూర్తిగా కూడా విద్యార్థుల్ని ఒక ఒత్తిడికి గురి చేసేటటువంటి పరిస్థితి అయితే ఉన్న ఈ నేపథ్యంలోనే విద్యార్థులంతా కూడా శ్రీ చైతన్య కళాశాలలో జరిగిన తర్వాత ఇప్పటి వరకు కూడా దాదాపు 4-5 విద్యార్థులు కూడా ఇలాగే మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. వారంతా కూడా అనుమానాస్పదంగా మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే వారంతా సూసైడ్ చేసుకున్నారంటూ ఆ కళాశాల యాజమాన్యం చెప్తున్నప్పటికీ ఇటు కళాశాలకు సంబంధించినటువంటి వారి కారణంగానే తమ బిడ్డలు మృతి చెందారంటూ కూడా గతంలో కూడా పలుమార్లు తల్లిదండ్రులు కూడా ఆవేదన అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో చూసుకుంటే శ్రీ చైతన్య కళాశాలకు సంబంధించినటువంటి అరాచకాలు అంతకంత కూడా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ తమ విద్యార్థులని తమ పిల్లల్ని భవిష్యత్తుని బాగుంటుందని జాయిన్ చేస్తే విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడంతో ఇటు కుటుంబ సభ్యులు అంతా కూడా కన్నీటి సందర్భంలో మునిగి తేలుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే పవన్ కుమార్ చనిపోయినటువంటి దృశ్యాలు ఏవైతే ఉన్నాయో పవన్ కుమార్ సంబంధించినటువంటి దృశ్యం పైన పోలీసులు అయితే పూర్తిగా దర్యాప్తు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఘర్షణ జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడని మాత్రం పోలీసులు దర్యాప్తులో తేలాల్సి ఉంది. అసలు పవన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడా లేదా అక్కడ ఉన్నటువంటి తోటి విద్యార్థులే ఈ విధంగా క్రియేట్ చేశారనేది కూడా తెలియస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చంద్రశేఖర్, మరి దీనిపై కాలేజ్ యాజమాన్యం స్పందన ఏంటి? చూసుకుంటే ఏదైతే పెనమలూరుకు సంబంధించినటువంటి కళాశాల యాజమాన్యం ఏదైతే ఉందో ఏదైతే ఘర్షణ జరిగిన తర్వాత ఆ ఘర్షణ తమ దృష్టికి వచ్చిందని దాంతో అందరిని కూడా వారించామంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. కేవలం వాళ్ళు మాత్రం నామమాత్రం మాటలు చెప్తున్నారు. చూసుకుంటే కుటుంబ సభ్యులకి మాత్రం తమ కుమారుడు ఆత్మహత్య చేసుకుని క్లాస్ రూమ్ లోని అక్కడ హాస్టల్ గదిలోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడంటూ కూడా వారైతే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలను కూడా వారైతే కుటుంబ సభ్యులు పంపించారు. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా ఈ కుటుంబ సభ్యులంతా కూడా కన్నీటి పర్యంతమే అసలు తమ కుమారుడు అంత పిరికివాడు కాదని తమ కుమారుడికి ఆత్మహత్య చేసుకున్నటంత ఇబ్బందులు కూడా లేవు, ఆర్థిక సమస్యలు కూడా ఏమీ లేవు అంటూ కూడా కుటుంబ సభ్యులు కూడా మరోవైపు అయితే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తోటి విద్యార్థులు కొట్టి చంపిన తర్వాత కళాశాల యాజమాన్యం దీన్ని దాచిపెడుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా తమకు ఇవ్వలేదంటూ కూడా తల్లిదండ్రులంతా కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఆ పవన్ కుమార్ చనిపోయాడో పవన్ కుమార్ చనిపోక ముందు ఏం జరిగిందనే దానిపైన కూడా దర్యాప్తు చేయాలంటూ కూడా వారైతే కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు అయితే చాలా వరకు జరిగాయి. అప్పుడు దాని అంతటినీ కూడా దాచిపెట్టినటువంటి ప్రయత్నం కూడా ఏదైతే శ్రీ చైతన్య కళాశాలకు సంబంధించినటువంటి యాజమాన్యాలన్నీ కూడా ఎక్కడికక్కడే చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుందాం మధురవాడ ఘటనలో కూడా ఇలాంటి ఏదైతే నిజాలు ఉన్నాయో ఆ నిజాలను బయటకు రానివ్వకుండా మీడియా గొంతును కూడా నొక్కేటటువంటి ప్రయత్నం కూడా గతంలో శ్రీ చైతన్య కళాశాల అయితే చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.